Welcome to GVR Cricket Talks. Finally, IPL start today. Biggest event of cricket history. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే ఒక ఫెస్టివల్ క్రికెట్ లవర్స్కి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మన తెలుగు టీం ఎస్ఆర్హెచ్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మధ్య చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జరగబోతుంది. తెలుసు కదా ఎంత ఫ్రెండ్లీ వికెటో, రన్ ఫీస్ట్ ఉంటుంది, భారీ స్కోర్లు నమోదవుతాయి. చిన్న గ్రౌండ్, బౌలర్లకి పీడకల్ లాంటిది. ఎందుకంటే ఇటు బ్యాటింగ్ అయినా అటు బ్యాటింగ్ అయినా ఇద్దరికి బ్రహ్మాండంగా ఉంది. రెండు జట్లని ఇబ్బంది పెడుతున్న అంశం అటు ప్యాట్ కమిన్స్, ఇటు హేజల్వుడ్ ఇంజురీస్ మాత్రమే. మిగతా అంతా బాగుంది. కాకపోతే ఎస్ఆర్హెచ్తో పోలిస్తే ఆర్సీబీ బౌలింగ్ కొంచెం బెటర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ భువనేశ్వర్ కుమార్ కానీ, కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ కూడా అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు లాస్ట్ సీజన్లో. చూడాలి మరిగా. పెద్ద టాస్ అయితే ఇంపాక్ట్ చూపించదు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అంతగా ఉండదని నా ఒపీనియన్. ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ ట్రాక్పై డిపెండింగ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. 220 230 చేసినా కానీ చేంజింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. డిపెండింగ్ టోటల్గా టాప్ 4 మిన్నే. హెడ్ అండ్ అభిషేక్ ఎంతసేపు ఉంటే అంత టీంకి మంచి జరుగుతుంది. ఎందుకంటే పవర్ ప్లే వరకు ఇద్దరు ఉంటే ఖచ్చితంగా మ్యాచ్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కనుక ఫెయిల్ అవుతే 6 overs లోపు అవుట్ అయితే ప్రజరాన్, నిషాన్ కిషన్ అండ్ క్లాసెన్. ఎందుకంటే పెద్దగా బ్యాటింగ్ డెప్త్ అయితే లేదు. యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తారనేది చూడాలి. ఇక అనికేత్ వర్మ లాస్ట్ టైం మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన, నితీష్ కుమార్ రెడ్డి అయితే టోర్నమెంట్ అంతా ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ అభిషేక్ రెడ్డి కూడా పెద్దగా పరుగులు చేసింది ఏం లేదు. ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు, మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఆడాడు. అందుకే టీం లాస్ట్ టైం ప్లే ఆఫ్ చేరలేకపోయింది. ఈసారి ఇషాన్ కిషన్ ఫామ్లో ఉండటం, వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించి మంచి ఫామ్లో ఉండటం టీంకి సానుకూలమైన అంశం. క్లాస్ ఎంతవరకు ఉన్నాడని తెలియదు, ఎందుకంటే తను ఆల్రెడీ ఇంటర్నేషనల్ నుంచి రిటైర్డ్ అయ్యాడు కాబట్టి. బయట లీగ్స్ ఆడుతున్నా కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎంతవరకు దాన్ని చేయగలడనేది కొంచెం డౌట్ఫుల్లే. చూద్దాం మరి. మేజర్లీ టాప్ 4 డిపెండింగ్. అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్ కూడా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని మోస్ట్లీ బ్యాటింగ్ ఆటలో ముందుకు తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, టీంకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫినిషర్గా క్లాసెన్ ఉంటాడు. క్లాసెన్ అద్భుతంగా ఆడగలడు, స్పిన్ అయినా ఫాస్ట్ అయినా. ఇంకా అది చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో అంత బ్యాటింగ్ ట్రాక్పై ఫినిషర్గా అయితేనే బాగుంటుంది క్లాసెన్. త్వరగా వికెట్లు పోతే వాళ్ళనే డౌన్లో కాకుండా అప్ ది ఆర్డర్ పంపిస్తే టీంకి మంచి స్కోర్ అందించే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్లాసెన్ ముందు వచ్చి తను కూడా అవుట్ అయ్యి 4 వికెట్లు త్వరగా పోతే పెద్దగా ఉండేదే ఉండదు. ఇక ఇలా ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్కి 170 180 కొడితే ఆర్సీబీకి అది పెద్ద స్కోర్ కూడా కాదు, ఈజీగా చేంజింగ్ చేసే అవకాశం ఉంది. నో ఆర్సీబీ టోటల్ మొత్తం ఇంతకుముందు అంటే కోహ్లీ మీద ఆధారపడేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పటికి కూడా ఆర్సీబీ టీంకి అవుట్ ఆఫ్ ది టీం కోహ్లీనే. కాకపోతే నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంది. సాల్ట్ ఫామ్లోకి వస్తే చాలు, సేమ్ లైక్ హెడ్ లాగానే. పవర్ ప్లేలో లాస్ట్ టైం మంచి స్టార్ట్ ఇచ్చారు ఇద్దరికిద్దరు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటం వల్లనే ఫైనల్ దాకా వెళ్ళి ఫైనల్లో కప్ గెలవగలిగారు. ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఈసారి కూడా కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం. నెక్స్ట్ దేవదత్ పడిక్కల్ రీసెంట్ ఆఫ్ టైమ్స్ వెరీ ఎక్స్పోజ్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. పంజే సీజన్లో వరుస సెంచరీలు కొట్టాడు. మోస్ట్లీ వెంకటేష్ అయ్యర్ కన్నా పడిక్కల్కి ఛాన్సెస్ ఎక్కువ. ఫైనల్ 11లో వెంకటేష్ అయ్యర్ని ఆడిపిస్తారో చూడాలి, ఎందుకంటే అతను ఆల్రౌండర్ కాబట్టి. ఇక నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పటిదార్, వెరీ సెల్ఫ్లెస్ క్రికెటర్. మంచి టీంకి ఎలాంటి రోల్ కావాలో అలాంటి రోల్ ప్లే చేస్తాడు. ఎక్స్ప్లోజివ్గా బ్యాటింగ్ చేసి ఉన్నంతసేపు హిట్టింగ్ చేసేసి వెళ్ళిపోతాడు. తన బ్యాటింగ్ అండ్ కెప్టెన్ స్కిల్తోనే లాస్ట్ టైం కప్పు గెలవగలిగారని నా ఒపీనియన్. దెన్ ఇద్దరు బిగ్ హిట్టర్స్, టిమ్ డేవిడ్ అండ్ రొమారీ షెపర్డ్. చిన్నస్వామి లాంటి ఫ్రెండ్ బ్యాటింగ్ ట్రాక్పై వాళ్ళు ఆపడం చాలా కష్టమైన పని ఎస్ఆర్హెచ్ బౌలర్లకి. మనం గతంలో చూసాం, చెన్నైపై 18 overs వరకు 150 ఉన్న స్కోర్ని లాస్ట్ 2 overs 58 కొట్టి 215 వరకు తీసుకెళ్ళాడు రొమారీ షెపర్డ్. ఈజీగా 6 కొట్టగలడు, చిన్న స్టేడియం కాబట్టి. హోమ్ గ్రౌండ్లో షెపర్డ్ని, టిమ్ డేవిడ్ని ఆపడం అంత ఈజీ కాదు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. బయట మ్యాచ్లు అంటే పెద్ద గ్రౌండ్లో వాళ్ళ
వికెట్లు వేరే ఉంటాయి కాబట్టి ఆపవచ్చు. కానీ ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో మాత్రం వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి ఫినిషింగ్ రోల్లో. దెన్ ఎట్లాగూ కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్కి తోడుగా మరి ఈసారి మంగేష్ యాదవ్, ఎంతవరకు రసిక్ దర్సలం ఇద్దరు ఇట్లా ఎవరు బౌలింగ్ కొత్త పంచుకుంటారో పవర్ ప్లేలో ఇంతవరకు స్టార్ట్ ఇవ్వగలుగుతారు. భువీ అలాగే యాజ్ యూజువల్గా అద్భుతంగా వేస్తాడు, అందులో డౌట్ లేదు. తను చూసాము రీసెంట్ ప్రాక్టీస్ సెషన్లో మంచి రితంలో ఉన్నాడు. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ వేయగలరు, సురేష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా. ఇటు వచ్చేసి మేజర్గా ఇంజురీ ఆఫ్ హేజల్వుడ్ ఎంత త్వరగా టీంకి అందుబాటులో ఉంటే ఆర్సీబీ అంత ముందుకెళ్తుంది. నువాన్ తుషారా రూల్డ్ అవుటే మోస్ట్లీ, చూడాలి మరి ఏమన్నా వస్తాడా లాస్ట్లో, పూర్తిగా సీజన్కి దూరం అవుతారు చూడాలి. ఆల్రెడీ ఎస్ దయాల్ రూల్డ్ అవుట్ అయ్యాడు పర్సనల్ రీజన్స్ తోటి. తన ప్లేస్లో మరి జాకబ్ డఫీని పెట్టుకుంటారా? ఇప్పుడు హేజల్వుడ్, ఎస్ దయాల్ ఇద్దరు లేరు కాబట్టి మంగేష్ యాదవ్ కంపల్సరీ ఛాన్స్ వస్తుంది. రసిక్ దర్సలాన్ పెట్టుకుంటారా, జాకబ్ డఫీని పెట్టుకుంటారు? జాకబ్ డఫీ అయితే రీసెంట్ వరల్డ్ కప్లో చాలా రన్స్ ఇచ్చాడు. ఎకనామికల్లీ వెరీ పూర్. అందరూ అన్ని మ్యాచ్ల్లో తన ఆడిన మ్యాచ్లు అన్నిట్లా 12-13 రన్స్ వరకు ఇచ్చాడు ప్రతి ఓవర్లో. తనకి అవకాశం అంతంత మాత్రమే. ఒకవేళ పెట్టుకుంటే పెద్ద సాహసమే ఆర్సీబీకి. ఎందుకంటే ఈ వికెట్పై నాకైతే వేస్ట్ అనిపిస్తుంది జాకబ్ డఫీ కన్నా జాకబ్ బెతలు తీసుకుంటే స్పిన్నర్నే వేస్తాడు బ్యాటింగ్తో పాటు. కాకపోతే మరో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటే ఇంకెక్కడ దింపాలో అర్థం కాదు. ఆల్రెడీ 8 వరకు ఉన్నారు కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఇద్దరి మధ్యలో కాంటెస్ట్ మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. ఫ్యాన్స్ అందరికీ మంచి ఫీస్ట్, ఖచ్చితంగా సూపర్ మ్యాచ్ జరగబోతుంది ఇద్దరికి. ఓపెనింగ్ మ్యాచే, దెన్ ఓపెనింగ్ సెరమనీ లేకుండానే మ్యాచ్ జరగబోతుందని తెలిసింది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కప్పు గెలిచిన ఆనందంలో ఆర్సీబీ చేసిన అత్యుత్సాహంతో 11 మంది బలైపోయారు. ఫెయిల్యూర్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ వల్ల 11 మంది బలయ్యారు, చూసాం మనం. అన్ఫార్చునేట్లీ అసలు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరగవనుకున్నారు. లాస్ట్ ఐపీఎల్ స్టార్ట్కి ముందు ఎలాగోలా పర్మిషన్ తెచ్చుకున్నారు ఐపీఎల్ గవర్నమెంట్ నుంచి. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత ఇటు పోలీసు వాళ్ళది, అటు మొత్తం టీం మేనేజ్మెంట్ కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఉంటారు. ఫ్యాన్స్కి ప్లేయర్స్ కన్నా ఫ్యామిలీస్ ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అభిమానం ఉండొచ్చు, వేరే అభిమానం అయితే ఉండకూడదు. మ్యాచ్ ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. ఒకవేళ వెళ్ళినా కానీ సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా రావాలి. ఇదే చెప్పేది అందరికి కూడా. ఎప్పుడు మరి లాస్ట్ టైం లాగా జరగకుండా తొక్కిసలాటలు లాంటివి లేకుండా సజావుగా హ్యాపీగా మ్యాచ్ చూసి అందరి ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి ఇద్దరిట్లా ఎవరు గెలుస్తారనేది మోస్ట్లీ ఆర్సీబీకే ఎడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి సపోర్ట్ ఎలా ఉంటుందో చూడవచ్చు. ఒక జెర్సీ కూడా ఎస్ఆర్హెచ్ ఉంటుందా అంటే చెప్పలేం. ఏమన్నా హైదరాబాద్ నుంచి పోయి అక్కడ ఉన్న మనోళ్ళు ఏమన్నా. ఇక్కడ జరిగేది ఏంటంటే 2 ఐటీసీటీసీ మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. ఒకటి హైదరాబాద్, ఆర్సీబీ, బెంగళూరు ఎప్పుడు పోటీ పడుతుంటాయి ఐటీ రంగంలో. క్రికెట్లో కూడా ఇప్పుడు పోటీ పడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది చూద్దాం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి? మా ఒపీనియన్ అయితే ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, హోమ్ క్రౌడ్ కాబట్టి. ఎవరు బాగా ఆడితే అల్టిమేట్గా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఒపీనియన్. బాయ్.